మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేలులో ఫేక్ పట్టాలు కలకలం రేగాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఠాలో వీఆర్ఓ సహా పలువురు కీలక సభ్యులున్నట్టుగా తేలింది. అంతేకాదు నిందితుల నుండి పలు కీలక పత్రాలతో పాటు స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అట్లూరి నుండి కలసపాడుకు వీఆర్ఓ బదిలీ అయ్యారు. గతంలో రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డ వీఆర్ఓ జగన్ జమానాలోనూ ఫేక్ పట్టాలు తయారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏం జరిగింది? ఈ ఫేక్ పట్టాల వివరం ఎప్పుడు బయటపడింది? ఓకే, థ్యాంక్ యూ రమణ. ఈ భూ కబ్జాలు తర్వాత ఫేక్ పట్టాలకు ఆలవాలమైనటువంటి బద్వేల్లో మరోమారు అదే సీన్ రిపీట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 4 ఏళ్ల క్రితం ఇదే నకిలీ పట్టాల వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్త సంచలనంగా కడప జిల్లా బద్వేలు అయింది. ఇప్పుడు మళ్ళీ అదే సంచలనాలకు కేంద్రం అవుతుందని కూడా సమాచారం తెలుస్తుంది. 3 రోజుల క్రితం స్థానికంగా ఉంటున్నటువంటి ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూపిలాగినట్లుగా మనకు సమాచారం ఉంది. ఇందులో ఓ వీఆర్ఓ సహా పలువురు సభ్యులు మైదుకూరు డిఎస్పీ ఆధ్వర్యంలో వీళ్ళనందరినీ విచారిస్తున్నారు. ఈ ముఠాలో వీఆర్ఓ ప్రధాన సూత్రధారిగా ఉంటున్నారని సమాచారం. ఇతను గతంలో అట్లూరులో పనిచేస్తూ తర్వాత బదిలీపై ప్రస్తుతం అదే నియోజకవర్గంలో ఉంటున్నటువంటి కలసపాడులో బాధ్యతలు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ ముఠా నుంచి పోలీసులు ఇప్పటికే ఫేక్ రెవెన్యూకు సంబంధించినటువంటి అనేకమైన సీళ్లు, తర్వాత ఫేక్ పట్టాలు, ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ వీఆర్ఓ దగ్గర అదే రకమైనటువంటి అనేకమైనటువంటి ఇంకా కొన్ని సీళ్లు, ఇతర పత్రాలు ఉన్నాయన్నటువంటి నిర్ధారిత సమాచారంతోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పూర్తిగా కూపిలాగారు. దీంతో డొంకంతా కదిలి బయటపడినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అప్పట్లో బద్వేలు ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి ఆకుల నారాయణ అనే అధికారి నేతృత్వంలో భారీ ఫేక్ పట్టాల కుంభకోణం అప్పట్లో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పునరావృతం అవుతున్నట్లుగా మనకు వెల్లడవుతోంది. అలాగే ఈ పోలీసులు వీళ్లను అదుపులోకి తీసుకొని అటు బద్వేల్లో కాకుండా మరో ప్రాంతంలో అంటే రహస్య స్థావరంలో విచారిస్తున్నట్లుగా సమాచారం ఉంది. వీళ్ళ విచారణ పూర్తయితే గానీ మనకు వీళ్ళ దగ్గర వీళ్ళు ఎన్నెన్ని అక్రమాలు చేశారు, ఎన్ని ఫేక్ పట్టాలు తయారు చేశారు అనేటువంటి పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ హుసేన్.